ఇలాంటి వీడియోస్‌కి మన ఛానెల్‌లో వ్యూస్ చాలా తక్కువ వస్తాయి. రాకపోవచ్చు కూడా అసలు. అయినా పర్లేదు లెట్స్ డిస్కస్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్ నెక్స్ట్ ఎలక్షన్‌కి ఇదే ఎజెండాగా ముందుకు వెళ్తది ఖచ్చితంగా. ఇది కూటమి అవ్వచ్చు, ఇటు పక్క జగన్ గారి పార్టీ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తారు? ఒక సామాన్య ఓటర్ ఎలా కన్విన్స్ అవుతాడు అనేది మాట్లాడుకుందాం. పార్టీలకి సంబంధం లేకుండా మాట్లాడతాను, లేదా ఎర్నలిస్టులు, జర్నలిస్టులు ఈ థాట్ ప్రాసెస్ కాకుండా ఒక సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడో ఒక బేసిక్ లెవెల్‌లో మాట్లాడుకుందాం. ఓకేనా? మరీ హైలీ ఇంటెలెక్చువల్‌గా లాగా కూడా అసలొద్దు. ఎందుకంటే మనకు అంత తెలియదు కాబట్టి. చేస్తే జనాలు కన్విన్స్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. సో, మావిగన్ అనుకుంటున్నారా? లేకుంటే అమరావతి అనుకుంటున్నారా? అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు ఎవరైనా గానీ. ఫస్టు అపోజిషన్ పార్టీతోనే మొదలు పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుకుందాం. సో, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్‌గా పార్లమెంట్‌లో ఈ అమరావతి గురించి చట్టం చేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో, దీని మీద ట్రోల్స్ జరిగాయి. సో, చాలా గందరగోళం జరుగుతుంది. అదే పార్టీ వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుకుంటారు. ఆ సబ్జెక్ట్ మనకు అనవసరం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించింది మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు కారిడార్ దగ్గరికొసరికి ఆయన చెప్తుంది ఏంటంటే, బందర్ పోర్ట్ ఉంది. అది మచిలీపట్నం. విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది. గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉంది. అట్లాగే గుంటూరుకి రైల్వే జంక్షన్ ఉంది. సో, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఈ అసెంబ్లీ గాని, హైకోర్ట్ గాని, సో, ఎవ్రీథింగ్ ఈ సరౌండింగ్స్‌లోనే ఉంది. మనం కొత్తగా కట్టాల్సింది ఏమి లేదు. కొత్తగా చేయాల్సింది ఏమి లేదు. జస్ట్ మనం బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆల్రెడీ ఉంది. రోడ్లు, కరెంటు, నీళ్లు అన్నీ ఉన్నాయి. కావాలంటే మనం ఏదైనా కంపెనీస్ వస్తే మనం కొత్తగా 4 బిల్డింగులు కావాలంటే అవి కట్టుకుందాం. సో, మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్‌లో మనకు కావాల్సినంత మనం కట్టుకోవచ్చు. సో, ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఉన్న ఏపీ స్టేట్ ఆర్థికంగా సో, చాలా లోటుపాట్లున్నాయి. డెఫినెట్‌లీ ఇది ఇంకొక ఎక్స్‌ట్రా అదనపు భారం ఉండకూడదు అని ఆయన చెప్తూ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2 హెడ్‌ఏక్స్. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హెడ్‌ఏక్. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి 2 ఉంటాయి. ఒకటొచ్చేసరికి ఈ మావిగన్ ఏదైతే ఉందో మచిలీపట్నం, గుంటూరు, ఈ విజయవాడ దీన్ని మొత్తం అక్కడ ప్రజల్ని ఫస్ట్ కన్విన్స్ చేయగలగాలి జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ స్టేట్ మొత్తాన్ని కన్విన్స్ చేయగలగాలి జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ద మేజర్ థింగ్ వచ్చేసరికి సో, ఈ 2 అయినా అవ్వకపోయినా వైజాగ్ ప్రజల్ని యాజ్ వెల్ యాజ్ కర్నూలు ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. ఎందుకంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ఎజెండాకి వచ్చేసరికి 3 రాజధానులు వర్సెస్ అమరావతిగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారికి అది బ్యాక్ ఫైర్ అయింది. 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఆయన గెలిచిన తర్వాత 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రం వైజాగ్‌లో ఉంటుంది. జ్యుడిషియల్ క్యాపిటల్ మాత్రం కర్నూలుకి వెళ్తుంది అని చెప్పారు. దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు కూడా పెట్టారు అసెంబ్లీలో. అది ఆయనకి మెజారిటీ ఉంది కాబట్టి సో, అసెంబ్లీలో వర్కౌట్ అయింది కానీ కౌన్సిల్‌లోకి వచ్చేసరికి అది అప్రూవల్ రాలేదు. సో, అది ఆగిపోయిందనమాట. సో, కోర్టు కేసులు ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ స్టెప్ వేయాల్సొచ్చింది. బట్ ఎలక్షన్ మూవ్‌మెంట్‌కి వచ్చేసరికి 2025 ఎలక్షన్ మూవ్‌మెంట్‌కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వైజాగ్‌ని మాత్రమే రాజధానిగా ప్రకటిస్తూ, మాట్లాడుతూ అదే ఎలక్షన్ ఎజెండాగా ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ వైజాగ్ ప్రజలు కూడా కన్విన్స్ అవ్వలేదు. కన్విన్స్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్‌ని రాజధానిగా చేస్తానని అడుగులు ముందుకేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒకటి. నెక్స్ట్ అమరావతి ప్రజలు ఏదైతే రాజధాని కోసం భూములు ఇచ్చారో వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్ అయింది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చేలాగా చేసి ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళేం డబ్బులకు అమ్ముకోలే భూములు. వాళ్ళు చాలా ఫ్రీగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆ 33,000 ఎకరాలు. సో, వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసుంటే బాగుండేది. ఇద్దరు అక్కడ కన్విన్స్ చేయక, ఇక్కడ ప్రాపర్‌గా వైజాగ్‌ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రాపర్‌గా చేయక, సో, 2 వర్కౌట్ కాక ఎలక్షన్ ఎజెండాగా ముందుకు తీసుకెళ్లారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ ఫైర్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త ప్రతిపాదనతో వస్తున్నారు. ఇప్పుడు దీన్ని స్టేట్ మొత్తానికి కన్విన్స్ చేయగలగాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాగ ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్టులు అవన్నీ ఉన్నాయి. బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ఇక్కడ. సో, ఇక్కడ ఆల్రెడీ ఇది డెవలప్ అయితే ఆటోమేటిక్‌గా మొత్తం ఇంక రాజధాని అనేది ప్రత్యేకంగా అవసరం లేదు. ఒక కారిడార్ మనం డెవలప్ చేస్తున్నాం. అంటే 3 సిటీస్, ట్రై సిటీస్ లైక్ హైదరాబాద్, సికింద్రాబాద్‌ని కలిపి ఒక సిటీగా ఎలా అయితే డెవలప్ అయిందో, ఈ 3ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా 3 కలిపి ఒక రాజధానిగా ఉంటుంది. ఆ రాజధాని పేరు మావిగన్.
సో ఇది కాకపోతే మీరు ఏదైనా వేరే పేరు పెట్టుకోండి. బట్ ఇది ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి ఒక దగ్గర దగ్గర 20,000 కోట్లు 30,000 కోట్లు పెడితే ఆటోమేటిక్గా అయిపోతుంది. అది కూడా మనకు అవసరం అనుకుంటేనే, లేకుంటే ప్రైవేట్ వాళ్ళకి ఏమన్నా మనం అప్పచెప్పాలనుకున్నా వాళ్ళ చేత మనం ఏమన్నా అక్కడ డెవలప్మెంట్ కోసం ఇచ్చినా వాళ్ళు చూసుకుంటారు, మనకేం సంబంధం లేదు. సో మన దగ్గర చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, తక్కువ డబ్బులే ఖర్చు అవుతాయని చెప్తూ ఉన్నారు. సో ఇది చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జనాలు ఎలా కన్విన్స్ చేయగలగాలంటే, స్టేట్ మొత్తాన్ని కన్విన్స్ చేయాలి అంటే ఫస్ట్ అమరావతి ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. అమరావతి ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయగలగాలి? ఇక్కడ నేను డెవలప్ చేస్తే వాళ్ళు మొత్తం అమరావతిని రాజధానిగా డెవలప్ చేసి మీకు ఒక సెంటో లేక ఒక 27 సెంట్లో సంథింగ్ ఎంతో ఇస్తానని చెప్పారు మీకు ఎకరాకి. ఒక ప్లాట్ లెక్కన ఇస్తానని చెప్పారు. నేను ఈ కారిడార్ మొత్తాన్ని డెవలప్ చేస్తే మీ దగ్గర ఉన్న ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మీకే ఇచ్చేస్తాము. ఆ ఎకరాలు మొత్తం మీవి అయిపోతాయి కదా. ఇది డెవలప్ అవడం వల్ల ఆటోమేటిక్గా మీకు అక్కడ రేట్లు పెరుగుతాయి, మీరు కూడా హ్యాపీగా మొత్తం మీకే అమ్ముకోవచ్చు అని అలా అయినా కన్విన్స్ చేయగలగాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కన్విన్స్ చేస్తేనే ఓట్లు పడతాయి. బ్లైండ్ గేమ్ ఆడితే ఓట్లు పడవు, బ్లేమ్ గేమ్ ఆడితే ఓట్లు రావు. కన్విన్స్ చేయగలగాలి. సో అండ్ ఇక్కడ అమరావతిలో పెట్టేదానికంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతిలో ఎవరైనా ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదా ఇండస్ట్రీస్ రావాలనుకున్నా కూడా అక్కడ ల్యాండ్ ఉంది. వాళ్ళ దగ్గర 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, సో అక్కడ ఎంతవరకు గ్రాబ్ చేయగలగాలి కొత్తగా, సో ఎంతవరకు ఉంది, సో ఎన్ని కంపెనీస్ అక్కడ పెట్టుకోగలుగుతారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇక్కడ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ కావాలంటే ఆ అమరావతిలో కూడా మేము డెవలప్ చేస్తాము ఆ నెక్స్ట్ ఫర్దర్గా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఉన్న ల్యాండ్ అంతా యూస్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా అక్కడికే రావాలి కదా, అక్కడ కూడా డెవలప్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా కన్విన్స్ చేయగలగాలి ప్రజల్ని, స్టేట్ మొత్తాన్ని కన్విన్స్ చేయగలగాలి. ఎందుకంటే లాస్ట్ టైం మిస్ఫైర్ అయింది కాబట్టి, సో కర్నూలు వాళ్ళని అందరినీ కన్విన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగులు పడతాయి. ఎందుకంటే లాస్ట్ టైము వాళ్ళు ఒకటే ఎజెండాతో ఉన్నారు, కూటమి వాళ్ళు అమరావతి అనే దాని మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటూ ఇదే రాజధాని అని చెప్పారు. దాని తర్వాత 3 రాజధానులు అన్నారు. ఎలక్షన్ మూమెంట్కి వచ్చేసరికి వైజాగ్ అన్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ మారుతూ వస్తుంది కాబట్టి, సో జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ చేయగలగాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పగలగాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను వచ్చిన తర్వాత ఏది చేస్తాను, ఎలాగా, ఏంటి, సో బందర్ పోర్ట్ ఉంది, సో బందర్ పోర్ట్ త్రూ ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది చెప్పగలగాలి. అండ్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కొత్తగా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజల మీద ఎక్కువ డబ్బులు ఇక్కడ భారం పడి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసిందంటే ప్రజలే కట్టాలి కదా, పన్నుల రూపాయలు వసూలు చేస్తారు, దెర్ ఇస్ నో డౌట్ కదా. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కన్విన్స్ చేస్తారనేది ఫస్ట్ పాయింట్. ఖచ్చితంగా కన్విన్స్ చేయగలగాలి కూడా. కన్విన్స్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది కూడా, లేకపోతే చాలా కష్టమవుతుంది. సో కన్విన్స్ చేయగలగాలంటే ఎలా కన్విన్స్ చేయగలగాలి? ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు చెన్నై కారిడారు, సో లేకుంటే వైజాగ్ బెంగళూరు చెన్నై కారిడార్ ఆల్రెడీ కొత్తగా సో కేంద్రం కూడా ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చింది. ఆల్రెడీ ఆ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో అది ఎలా అయితే డెవలప్ అవుతుందో, సో మరి 3 స్టేట్లకు సంబంధించిన కారిడారే డెవలప్ అవుతున్నప్పుడు 3 జస్ట్ సిటీస్కి ఉన్న 3 సిటీసు జస్ట్ ఒకటే స్ట్రెచ్ 160 కిలోమీటర్స్, ఇది డెవలప్ అవ్వదా? డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి డెవలప్ చేయగలుగుతాను. సో ఇది నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ జగన్మోహన్ రెడ్డిగా కన్విన్స్ చేస్తే మేబీ కన్విన్స్ అయ్యేదానికి జనాలకి ఛాన్స్ ఉంది. అండ్ వైజాగ్ వాళ్ళు కూడా, అంటే వైజాగ్లో ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, సింపథైజర్స్ అవ్వచ్చు, లేకుంటే కార్యకర్తలు అవ్వచ్చు, వైజాగే రాజధానిగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని వాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. సడన్గా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చేసరికి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. సో వాళ్ళని పిలిచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలగాలి ఎందుకు వద్దనుకుంటున్నాను, అది ఎందుకు కావాలనుకుంటున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పగలగాలి? ఇక్కడ పెడితే పాపం అమరావతి రైతులు నష్టపోతారు, అదే అక్కడ కానీ పెట్టగలిగితే ఆ 3 ప్రాంతాలను డెవలప్ చేస్తే అమరావతి కూడా డెవలప్ అవుతుంది. సో అమరావతిలో ఉన్న రైతులు ఎవరైతే పొలాలు ఇచ్చారో వాళ్ళు పాపం ఇన్ని ఏళ్ళుగా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళకి ₹1 లాభం లేదు, నష్టం తప్పితే పంటలు కూడా పండించుకోలేదు. కాబట్టి సో ఆ రైతులకి ఏవైతే ఆ ఎకరాలు ఉన్నాయో వాళ్ళవన్నీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి అక్కడ రేట్లు పెరుగుతాయి, వాళ్ళు అమ్ముకోగలుగుతారు, వాళ్ళు కనీసం వచ్చిన నష్టం ఎంతో కొంత వాళ్ళకి కవర్ అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ చేయగలగాలి. వైజాగ్ వాళ్ళని అవ్వచ్చు, కర్నూలు వాళ్ళు అవ్వచ్చు, ఓవరాల్ స్టేట్ అవ్వచ్చు. సో అలా కన్విన్స్ చేయగలిగితే డెఫినెట్లీ మేబీ జనాలు ఓట్లు వేయొచ్చు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. అండ్ ఇప్పుడు సిబిఎన్ గారి దగ్గరకు వచ్చేసరికి చట్టం చేపించుకొచ్చారు. సో దీనికంటే ముందు చట్టం గురించి మాట్లాడాలి కదా. పార్లమెంట్లో చట్టం చేశారు దీన్ని, ఓకేనా. లాస్ట్ టైం మనం ఏదైతే బైఫర్కేషన్ జరిగినప్పుడు సో కేంద్రంలో బిల్లు పెట్టారు, అక్కడ ఒక చట్టం చేశారు. అండ్ అమరావతి హైదరాబాద్ అనేది కామన్ క్యాపిటల్, సో తెలంగాణకి మనకి 2012 to 2024 వరకు, మేబీ జూన్ వరకు.
సో ఇప్పుడు దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కావాలి కాబట్టి అమరావతిని చట్టం చేస్తూ పార్లమెంట్లో ఒక చట్టం చేశారు. దానికి లోక్సభ, రాజ్యసభ అండ్ రాష్ట్రపతి గారి ఆమోదం అంతా వచ్చేసింది. అమరావతి రాజధానిగా చట్టంగా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా మావిగన్ అంటున్నారు, నేను మారుస్తాను అని అంటున్నారు. పాసిబిలిటీ ఉంటుందా ఉండదా అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ. బట్ అసెంబ్లీలో పాసిబిలిటీ ఉండదు. కేంద్రంలోనే చేయాలి. అసెంబ్లీలో జస్ట్ రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్ని కేంద్రానికి పంపిస్తే అక్కడ లోక్సభలో ఆ చట్టాన్ని ప్రవేశపెడితే లోక్సభలో ఆమోదం మెజారిటీ యాక్సెప్టెన్స్ రావాలి. దాని తర్వాత రాజ్యసభలో యాక్సెప్టెన్స్ రావాలి. దాని తర్వాత రాష్ట్రపతి గారి సంతకం పెట్టడం క్వైట్ కామన్, సింపుల్, అది పెద్ద విషయం కాదు. అలా జరగాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ సీట్స్ రావాలి. ఇప్పుడు 25 సీట్స్ ఉన్నాయి. డీలిమిటేషన్లో 50 అవుతాయని అంటున్నారు. 50% పెరుగుతున్నారు. 50లో మెజారిటీ 40 రావాలి. అండ్ పైనున్న సెంట్రల్ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారి సీట్స్ యూజ్ అవ్వాలి. అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ ఉండాలి ఫేవర్గా. అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ ఆ బిల్లుని పాస్ చేయించుకోగలుగుతారు. అదర్వైజ్ పాస్ చేయడం చాలా కష్టం. మెజారిటీ లేకపోతే పాస్ అవ్వదు బిల్లు. ఇప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ ఉంది కాబట్టి పాస్ అయింది. కౌన్సిల్లో మెజారిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి 2019 టైంలో. అందుకే బిల్ పాస్ కాలేదు. అది అయితే బిల్ పాస్ అయింది, బిల్ పాస్ కాలే అక్కడ. సో అలాగా మెజారిటీ కూడా ఉండాలి. అది చాలా సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అంత ఈజీ కూడా కాదు. ఓకేనా? అది అలాది అవ్వాలి అంటే సో జనాలు యాక్సెప్టెన్స్ చేయాలన్నమాట జగన్మోహన్ రెడ్డి గారిని. లైక్ 2019లో ఎలా అయితే యాక్సెప్ట్ చేశారో ఆ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేస్తే తప్పితే అది సాధ్యం కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ చేయగలగాలి. అదే అవ్వాలన్నా కూడా జనాలు డిసైడ్ చేసుకోవాలన్నమాట. సిపిఎన్ గారి దగ్గరికి వచ్చరికి ఇప్పుడు సిపిఎన్ గారు అమరావతి నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. సో అమరావతిని డెవలప్ చేయాలి. 33,000 ఎకరాల రైతుల భూములు తీసుకున్నారు. అలాగే ఒక 20,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్, టోటల్ 53 ఏకర్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా 50 ఏకర్స్ ఎక్వైర్ చేయాలనుకుంటున్నారు. అది చేయటం కరెక్టా తప్ప అనేది మనం ముందు డిస్కస్ చేద్దాం డౌన్ ద లైన్. ఇప్పుడు ఆ 53,000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 20,000 పోద్ది. లైక్ రోడ్లు, కరెంటు, డ్రైనేజెస్, సో వీటికి సంబంధించి ఒక 20,000 ఎకరాలు పోద్ది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న లెక్క. ఇంకా 30,000 ఎకరాలు మిగులుతుంది. సో దాంట్లో 10,000 ఎకరాలు గవర్నమెంట్కి సంబంధించి ఉంటుంది. 10,000 ఎకరాల్లో రైతులు ఎవరైతే ఇచ్చినారో రైతులకి 1,09,000 ఫ్లాట్లు రైతులకి డెవలప్ చేసి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక 10,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు అమ్ముతానంటున్నారు. అమ్మి దానివల్ల ఒక 1,00,000 కోట్లు వస్తుంది. ఆ 1,00,000 కోట్లు తిరిగి ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి ఏవైతే అప్పులు తెచ్చామో వాటికి ఇచ్చేస్తాము. సో మనకి పెద్దగా భారం పడదు. అందుకే దీన్ని సెల్ఫ్ సస్టైన్ సిటీ క్యాపిటల్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలి. ఇప్పుడు లాస్ట్ టైం చూసినప్పుడు 2019 ఆ టైంలో చూసినప్పుడు 50,000 ఎకరాలు అమరావతి అంటే దూరం చూస్తే ఏం లేదు, మొత్తం శూన్యం, మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది అక్కడ. అండ్ రాజధానిగా ఆమోద ముద్ర వచ్చిన తర్వాత, రాజముద్ర పడిన తర్వాత ఇంకొంచెం స్పీడప్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తే సరిపోద్ది జనాలు కన్విన్స్ అవ్వడానికి. బట్ చంద్రబాబు నాయుడు గారు అనేది దిస్ టైమ్ హీ హ్యావ్ టు ప్రూవ్. లాస్ట్ టైము 2019 వరకు 2014 to 19 అమరావతి కొత్త రాజధాని అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదంతా చెప్పారు. అందరూ యాక్సెప్ట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వేరే డెసిషన్ తీసుకున్నప్పుడు అందరూ సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి 2024లో లేదా అమరావతి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకోవాలి. అలా అని చెప్పి 53,000 ఎకరాలు ఓవర్ ద నైట్ డెవలప్మెంట్ అయిద్దా అంటే అవ్వదు, సచ్చిన అవ్వదు. అలా అడగటము అనేది ఫూలిష్నెస్, అలా అవుతుంది అనుకోవటము అనేది ఫూలిష్నెస్, అలా చేయటము ఇంపాసిబుల్. సంజీవిని పర్వతం కాదు కదా ఆంజనేయ స్వామి తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి. సో డెవలప్మెంట్ ఆ శివాజీ సినిమాలో ముందు నడుచుకుంటే వెళ్తే బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్లు పైకి లేచినట్టు అవ్వటం కూడా కష్టమే. ఓకేనా? బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్నే తీసుకుందాం. ఒకప్పుడు ఎర్లీ 2000s వరకు అసలు కూకట్పల్లిలో మనుషులు ఉంటారా, అసలు కూకట్పల్లి ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా అన్న డైలాగులు కూడా మన సినిమాల్లో విన్నాం. ఓకేనా? ఇప్పుడు ఎక్కడి వరకు డెవలప్ అయింది? పటాన్ చెరువు వరకు డెవలప్ అయిపోయింది. ఓవర్ ద పీరియడ్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది నార్మల్గా. అండ్ నెక్స్ట్ సరికి ఐటీ సెక్టార్ గురించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఆ టైంలో ఓన్లీ జస్ట్ మాదాపూర్ హైటెక్ సిటీ వరకు మాత్రమే డెవలప్ అయింది. ఇది 2011-14 టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తున్నంత వరకు కూడా మీకు నానకరామగూడ అవ్వచ్చు, లేకుంటే ఆదిబట్ల కానీ, గచ్చిబౌలి కానీ, ఫినాన్షియల్ సిటీ కానీ డెవలప్మెంట్ అంతగా జరిగింది లేదు అక్కడ. దాని తర్వాత డెవలప్మెంట్ జరిగింది అదంతా కంప్లీట్గా. ఎందుకు? ఇదంతా ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్కి ఇంకా ప్లేస్ లేదు కాబట్టి అది స్ప్రెడ్ అవుతూ వచ్చిందనమాట. నానక్రామగూడలో 2005, 7, 8 అప్పుడు కూడా అమృతం సీరియల్లో ఒక డైలాగ్ ఉంటుంది. నేను ఒక
కూరగాయల రేట్లు పెరిగిపోతే నానక్రామగూడలో ఒక ఎకరా పొలం తీసుకొని అక్కడ నేను కౌలు చేస్తాను, కూరగాయలు పండిస్తాను, వాటితో మనం హోటల్ నడుపుకుందాం అని చెప్పి అంటారు. డైలాగ్ ఉంటుంది 2005, 8 అప్పుడు కూడా. అంటే అప్పటికి కూడా ఇంకా అక్కడ పొలాలు అయ్యే ఉన్నాయి. దాని తర్వాత డెవలప్ అయింది అది. అసలు ఆది బట్లలో ఎవరైనా మనుషులు ఉంటారా? ఇల్లులు కట్టుకో మనం ఇప్పుడు ఓఆర్ఆర్ మీద పోతే మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఉంటారా అని అనుకున్నారు. అట్లాంటిది ఆది బట్లలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు వస్తున్నాయి. టీసీఎస్ లాంటి కంపెనీ వచ్చింది. దాని చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్, అపార్ట్మెంట్‌లే ఉన్నాయి. ఓకేనా? సో, అంటే డెవలప్‌మెంట్ అనేది స్లోగా జరుగుద్ది. ఎట్ ఏ టైమ్ జరగదు. ఓకేనా? ఇది జనాలకు కూడా తెలుసు. అసలు అక్కడ అమరావతి రాజధాని డెవలప్‌మెంట్ జరుగుతుందా? లేదా? అనేది మాత్రమే ఆలోచిస్తారు. లాస్ట్ టైమ్ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రైతుల కోసం అందరూ స్టేట్ మొత్తం యూనియన్‌గా ఉండి ఎన్‌డీఏకి మద్దతు పలికారు. ఇప్పుడు ఆ అమరావతి రైతులు ఇప్పటికి కన్విన్స్ అయ్యున్నారా లేదా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా? అని మొత్తం స్టేట్ మొత్తం గమనిస్తుంటది. ఎందుకంటే వాళ్ళకే కదా డెవలప్‌మెంట్ కావాల్సింది. ఎందుకంటే వాళ్ళు పొలాలిచ్చి చాలా సైలెంట్‌గా ఉన్నారు. వాళ్ళకి డెవలప్‌మెంట్ చేసి ఇవ్వాలి. అసలు అదంతా జరగాలి అంటే బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాలి. దాంతో పాటు యాక్టివిటీస్ పెరగాలి. డైలీ యాక్టివిటీస్ ఉండాలక్కడ. ఇప్పుడు మనం నార్మల్‌గా మనం ఒక ఇల్లు, స్థలం, ఖాళీ స్థలం ఉంటది. మనం రోజు అక్కడ క్రికెట్ ఆడుకుంటూనో, ఏదో నడుస్తూనో, అది చేస్తూనే ఉంటానో, గ్రౌండ్‌లో వాకింగ్‌కెళ్తుంటే పిచ్చి మొక్కలు, గిక్కలు ఏం పెరగవు. అదే మనం ఖాళీగా అది వదిలేసాం అనుకోండి, పిచ్చి మొక్కలు, గడ్డి ఊరినే పెరుగుద్ది, ఎత్తుగా పెరుగుద్ది. సో, అలాగా అక్కడ యాక్టివిటీస్ పెరగాలి. యాక్టివిటీస్ పెరగాలి అంటే సెక్రటరేట్ రావాలి అక్కడికి. హెచ్ఓడి టవర్స్ అక్కడ పెట్టాలి. హైకోర్ట్ అక్కడ రావాలి. ఇమ్మీడియేట్ బేసిస్ అక్కడ కట్టగలగాలి. ఇవన్నీ చాలా ఫాస్ట్‌గా కట్టగలగాలి. 2028 లోపల కట్టగలగాలి. అక్కడ యాక్టివిటీస్ పెరిగితే అక్కడ అన్ని అసెంబ్లీ రావాలి అక్కడికి. సో, అలాంటివన్నీ జరిగితే అప్పుడు ఆటోమేటిక్‌గా జనాలు ఖచ్చితంగా హైకోర్ట్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకేనా? సెక్రటరేట్‌తో పనులుండి చేసుకునే వాళ్ళు ఉంటారు. హెచ్ఓడి టవర్స్‌కి వచ్చేవాళ్ళు ఉంటారు. అండ్ విజయవాడ, గుంటూరు నుంచి ఫ్రీక్వెంట్‌గా బస్సులు తిరుగుతా ఉండాలి అక్కడికి. సో, ఇదంతా జరిగితే అప్పుడు హడావుడి పెరుగుతది. రాజధాని అనేది ఒక కల వచ్చిద్దనమాట. సో, స్లోగా డెవలప్‌మెంట్ అనేది జరుగుద్ది. మొత్తం మళ్ళీ చెప్తున్నాను అగైన్ 50,000 ఏకర్స్ ఎట్ ఏ టైమ్ జరిగే ఛాన్సే లేదు. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్‌లో జరిగేదానికి కూడా అవకాశమే లేదు. బట్ బేసిక్ డెవలప్‌మెంట్ ఇవన్నీ జరగాలి. అంటే గవర్నమెంట్ నుంచి జరగాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బార్డర్‌కి దగ్గరలో ఏదైనా జమ్మూ కాశ్మీర్‌కి దగ్గరలో ఒక ప్లేస్ చూసి అక్కడ మీరెళ్లి ఉండండి అని చెప్తే ఉంటారా సివిలియన్స్? ఫస్ట్ ఆర్మీ వాళ్ళు ఆ మొత్తాన్ని కంట్రోల్‌లోకి తీసుకోగలగాలి. అండ్ వాళ్ళకు కొన్ని రోజులు ఉండి చూపించగలగాలి. దాని తర్వాత సివిలియన్స్‌కి ఒక నమ్మకం వచ్చుద్ది. అక్కడ వాళ్ళు స్టే చేయొచ్చు అని. మరి బార్డర్‌లోనే అంత సెక్యూరిటీ అంత జరుగుతున్నప్పుడు, ఇక్కడ కూడా సేమ్ అలాగే జరగాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 2.5 ఎకర్‌లోనే ఎక్కడో ఇల్లు కట్టుకుంటారు. కళ్యాణ్ గారు కూడా ఇల్లు కట్టుకోగలగాలి. అండ్ సినిమా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయగలగాలి. సినిమా వాళ్ళు కూడా తీసుకురాగలగాలి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ రావు డైరెక్ట్‌గా టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ రేపు ఎల్లుండి వచ్చి ఆడ బిల్డింగ్‌లు కట్టమంటే వాళ్ళు ఎందుకు కడతారు? కట్టరు. ముంబై తర్వాత హైదరాబాద్‌కి రావాలంటే చాలా టైం పట్టింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి రావాలంటే చాలా టైం పట్టింది. ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు, చెన్నై వీటన్నిటికి మధ్యలో ఉంది అమరావతి. మరి అంత ఈజీగా వచ్చి కట్టేసుకుంటారా బిల్డింగ్‌లు? కట్టుకోరు. టైం పట్టుద్ది. ఓకేనా? కొంచెం టైం పడుతది. చాలామంది అంటారు అలా ఫ్రీగా ల్యాండ్ ఇచ్చేస్తారు అది ఇది అంటే ఇవ్వాలి. ఒకప్పుడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీలో ఫ్రీగానే ల్యాండ్ ఇచ్చారు. ఫ్రీగా ల్యాండ్ ఇస్తేనే ఇప్పుడు డబ్బులు కొనుక్కుంటున్నారు. ఆల్రెడీ 100 బిల్డింగ్‌లు వచ్చాయి కాబట్టి 101 బిల్డింగ్ డబ్బులిచ్చి ఇప్పుడు కొనుక్కోవాలి ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. ఎందుకంటే 100 బిల్డింగ్‌లు ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే వస్తుంటారో ఒక హైటెక్ హబ్‌గా ఏర్పడినప్పుడు కొత్తోళ్ళు వచ్చినప్పుడు డబ్బులు కట్టుకోవాలి. బట్ స్టార్టింగ్‌లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మన ఫెసిలిటీస్ ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏ కంపెనీ ఎక్కడ రాదు కూడా. అది ఎంత పెద్ద సిటీ అయినా గాని. ఇప్పుడు మనం హైదరాబాద్‌ని వైజాగ్ తోటో లేకుంటే అమరావతి తోటో కంపేర్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ డెవలప్‌మెంట్ చేసి చూపించాలి. ఎంతో కొంత బేసిక్ డెవలప్‌మెంట్. ఒక ప్లేస్ చూపించి దాంట్లో సినిమా వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోమని చెప్పాలి. అప్పుడు జనాలకి ఒక నమ్మకం వచ్చుద్దనమాట. ఎవరైతే మీరు ఫ్లాట్లు ఇవ్వాలని అనుకుంటున్నారో 2028 కల్లా వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తారు. రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తారు. వాళ్ళకక్కడ ఫ్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని బ్యాంక్ లోన్‌లో పెట్టుకొని వాళ్ళు డబ్బులు తెచ్చుకోవాలనుకున్నా గానీ దానికి ల్యాండ్ వాల్యూ పెరగాలి కదా! ఇమ్మీడియేట్‌గా మీరు చెప్పినట్టు ఇంత ఈజీగా ఫాస్ట్‌గా పెరగదు. అట్‌లీస్ట్ సినిమా వాళ్ళు వీళ్ళు మీ రాజకీయ నాయకులు కొంచెం పేరు ఉన్నవాళ్ళు అయితే కొన్ని ఇండస్ట్రీస్ అక్కడికొచ్చి అక్కడ డెవలప్‌మెంట్ జరుగుతుంటే ఆటోమేటిక్‌గా దాని వాల్యూ ఎంతో కొంత పెరుగుతది. ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో రేటు పెరిగింది అంటే సో, సినిమా వాళ్ళు అక్కడే ఉంటారు. మంచి మంచి కంపెనీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి రేటు పెరుగుతది. మాదాపూరు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ, ఆదిబట్ల ఇప్పటికి రేట్లు పెరుగున్నాయి. కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారంటే మీరు ఆలోచించుకోవాలా. ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని డెవలప్ అయ్యాయి కాబట్టి కోకాపేటలో 100 కోట్లకి అమ్ముతారు. ఒకప్పుడు 100 కోట్లు కాదు, ₹1,00,00,000 ఇత్తాను ఎవరైనా తీసుకుంటారా కోకాపేటలో?
ఎందుకు? డెవలప్‌మెంట్ లేదు. డెవలప్‌మెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా అన్నీ అమ్ముడుపోతాయి. అలాగే బేసిక్ డెవలప్‌మెంట్ చేస్తే మేబీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మిగిలిన ఏదైతే ఖాళీగా ఉండే 10,000 ఎకరాల్ని మేబీ ఆయన 1,00,00,000కి అమ్ముకోవడానికి మేబీ ట్రై చేయొచ్చు. మేబీ పాసిబిలిటీ ఉంటది. అలా పాసిబిలిటీ ఉండాలి అంటే మస్తు టైం పట్టుద్ది. సో, దానికి చాలా ఫాస్ట్‌గా అడుగులేయాలి. ఎందుకంటే గవర్నమెంటు మారుతూ ఉంటది కాబట్టి స్టేబుల్ గవర్నమెంట్ ఉండట్లేదు. సో, నేను ఇప్పుడు జనాలకి చెప్తుంది ఏంటి అంటే స్టేబుల్ గవర్నమెంట్‌కి ఛాన్స్ ఇవ్వాలి. ఎయిదర్ మీరు మావిగానికి ఓకే అనుకుంటే మనం, మీరు కాదు. మనం కూడా ఆంధ్రానే కాబట్టి. మనం మావిగానికి సపోర్ట్ చేస్తూ అట్‌లీస్ట్ ఇప్పటి నుంచి ఒక 2, 3 ఎలక్షన్‌లకి జగన్ గారికే కంటిన్యూయస్‌గా ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే డెవలప్‌మెంట్ అయితది. లేదు చంద్రబాబు నాయుడు గారిదే కరెక్ట్ అనుకుంటే అమరావతి కోసం నెక్స్ట్ ఒక 2, 3 ఎలక్షన్స్‌కి వాళ్ళకే సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు అమరావతి డెవలప్ అయిద్ది. ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నాం ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లో. జగన్ గారు వస్తే ఒకటంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటంటున్నారు. ఈయన 5 ఏళ్ళు ఇది డెవలప్ చేసి, ఆయన ఉదయాలు అది పట్టించుకోకుండా ఉంటే లాస్ అయిపోతారు. లాస్ట్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారు అది పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు లాస్ అయిపోయింది. వేరే ప్రతిపాదనతో వచ్చారు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రతిపాదనతో వస్తున్నారు. మనం అదేనే యాక్సెప్ట్ చేసుంటే లాస్ట్ టైమ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైజాగ్ అయినా యాక్సెప్ట్ చేసుంటే ఇప్పుడు ఆయన వచ్చి వైజాగ్‌లోనే డెవలప్ చేస్తూ ఉండేవాడు ఫాస్ట్‌గా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టారు ఆయన వచ్చి అమరావతిని. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారనుకోండి, మళ్ళీ ఆయన స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలి మావిగనని. దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, మళ్ళీ ఆయన మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలి అమరావతిని. ఎన్ని కాలం ఇంకా? స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అది రాజధాని ఫిక్స్ కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ లేకుండా పోయింది. ఎయిదర్ బెంగుళూరు అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఏ మేజర్ సిటీస్ అయినా కానీ. బట్ ఆంధ్రాకి వచ్చేసరికి అలా లేదు కాబట్టి సిట్యుయేషన్ కొంచెం కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఉంది కాబట్టి జనాలు ఆలోచించుకోవాలి. ఒక డెసిషన్ మీద ఉండాలి జనాలు ఎవరైనా. ఎయిదర్ ఇటన్నా ఉండాలి ఆర్ అన్నట్టన్నా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హైకోర్టు ఇవి అవి అక్కడ కట్టున్నప్పుడు జిఏడి టవర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా బయట చిన్న చిన్న షాపులు, పాన్ షాపులు, బడ్డీ కొట్లు అయన్నీ వస్తాయి. అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వగలగాలి. ఇది రాజధాని, అమరావతి, దేవతల రాజధాని, ఇక్కడ చిన్న షాప్ పెట్టాలన్నా గానీ ₹1,00,00,000 ఇచ్చి పెట్టాలి. ఇంత బిల్డప్‌లు ఇవ్వకూడదు మళ్ళీ. ఆ చిన్న చిన్న షాపులకి అలౌవ్ ఇవ్వాలి. లీజులకి ఇవ్వాలి చిన్న చిన్న వాటికి గూడా. ఎకరా మీరు గూడా 100,00,00,000 ఇచ్చి కొనుక్కోండి, 50,00,00,000 ఇచ్చి కొనుక్కోండి ఎవరు కొంటారు? సో, ఇలాంటి వాటికి గూడా ఇవ్వాలన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారో లేకుంటే ఇల్లు కట్టుకున్నారనుకోండి, రోడ్డొచ్చిద్ది మంచిగా. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్‌లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూసినా, లేతే చిరంజీవి గారి ఇల్లు చూసినా ఎలా ఉంటది? జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు చూడండి తాడేపల్లి దగ్గర. రోడ్డు ఎలా ఉంటది? రోడ్డు చుట్టుపక్కల గార్డెనింగ్ ఎలా ఉంటది? లైట్స్ ఎలా ఉంటాయి? ఆయన మొత్తం చేయించుకున్నారు ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి. సో, అలాగా ఆటోమేటిక్‌గా ఇలాంటి వాళ్ళు కట్టుకుంటే ఇల్లులు కట్టుకుంటే తెలియకుండా రోడ్లొస్తాయి, అన్నీ వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనం 50,000 ఎకరాలు గవర్నమెంటే డెవలప్ చేయాలంటే 1,00,00,000 2,00,00,000 కాదు. కొన్ని ఇంకా చాలా కావాలి మొత్తం. మొత్తం తెచ్చిపెట్టడం కూడా వల్ల కాదు. సో, ప్రైవేట్ వాళ్ళే డెవలప్ చేయాలి ఏదైనా. ప్రైవేట్ వాళ్ళకి అప్పుకిచ్చేస్తే వాళ్ళే చేస్తారు. ఆ మాదాపూర్ గానీ, లేకుంటే హైటెక్ సిటీ గానీ, నానక్రామగూడ గానీ, ఫినాన్షియల్ సిటీ గానీ, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి గవర్నమెంట్‌కి సంబంధించినవి? అంతా ప్రైవేట్ సెక్టార్ డెవలప్ చేసుకున్నవే. మొత్తం వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. మనం ఏంటి రోడ్లు, రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు, కరెంటు, అండర్‌గ్రౌండ్ వాటరు. సో, ఇవన్నీ మనం బేసిక్ ప్రొవైడ్ చేయగలగాలి. మొత్తం ఆళ్ళే చేసుకుంటారనమాట. సో, అలాగే అమరావతిలో కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే అప్పుడు వర్కౌట్ అయితదనమాట. నెక్స్ట్ ఎలక్షన్‌కి జనాలు ఆలోచిస్తారు. అరే! ఇంతొచ్చింది కదా! ఇంత చేశారు కదా! సరే వీళ్ళకే ఛాన్స్ ఇద్దాము. అది మీరేం చేయలేదనుకోండి, అసలు కొంచెం కూడా ఏం జరగలేదనుకోండి అక్కడ. ఇప్పుడు ఏదో సీఆర్‌డీఏ బిల్డింగ్ కట్టినట్టున్నారు. ఇంకా మిగిలినవేవి కనపడలేదనుకోండి, అక్కడ జనాల యాక్టివిటీస్ కనిపించాలి. ప్రజలు తిరుగుతుండాలక్కడ. అది కనపడకుండా ఓన్లీ పొలాలు చూపించి ఇదే మన రాజధాని అంటే వర్కౌట్ కాదు మళ్ళీ. అంటే సో, మొత్తం 50,000 ఎకరాల్లో ఎక్కడెక్కడ ఏమేమి చేస్తే వర్కౌట్ అయిద్ది, రోడ్లు ఎక్కడెయ్యాలి, లైట్ పోల్స్ ఎక్కడెయ్యాలి, అండర్‌గ్రౌండ్ మెయింటెనెన్స్ ఎక్కడ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రైనేజెస్ సిస్టమ్‌ని ప్రాపర్‌గా చేయగలగాలి. ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ ఎవ్వరికి ఉండదు. మన హైదరాబాద్ చూసుకున్నా, బెంగుళూరు చూసుకున్నా, చెన్నై చూసుకున్నా వరదలొస్తే మునిగిపోతుంటాయి. సో, అలాంటి మునగకుండా 10,000 కోట్ల ఏమో మేబీ దాంతోటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేసినట్టున్నారు. వరద నీరు ఎలా ఎళ్ళాలి, ఎలా చేయాలని. సో, దాన్ని ప్రాపర్‌గా చేయగలగాలి. ఎందుకంటే కృష్ణా నది దగ్గరలో ఉంది. కృష్ణా నదిలోకి పంపించాలి. మనకు సముద్రం కూడా దగ్గరలో ఉంది. సో, అండర్‌గ్రౌండ్ వాటర్ ఎలాగ సముద్రంలోకి కలిపేలాగా చేయాలి, ఎంత పెద్ద వరదొచ్చినా కూడా అనేది చేయగలగాలి. అప్పుడు మాత్రమే వర్కౌట్ అయిద్దనమాట ఇదంతా ఓవరాల్‌గా. సో, ఇలాంటివి చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేస్తారు. అమరావతి ఓకే. ఒక కొలిక్కొచ్చిందని. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ కదా! అని అనుకుంటారు. సో, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీస్ అనమాట. సో, జనాలు ఎటువైపు వెళ్తారనేది మీరు ఆ జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళండి. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారే యాక్షన్ చేసి చూపించాలి.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జస్ట్ ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తే సరిపోద్ది, ఎందుకంటే ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన. సో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కన్విన్స్ చేయగలగాలి, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసి చూపించి కన్విన్స్ చేయగలగాలి. అట్లా అని చెప్పి మొత్తం 50,000 ఎకరాలు డెవలప్మెంట్ ఎవరు చేయమని అడగట్లేదు కూడా, అడగరు కూడా. కొంతవరకైనా డెవలప్మెంట్ చేయగలగాలి. సినిమా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి, ఇవ్వండి స్థలాలు, కట్టుకుంటారు ఇల్లులు వచ్చి, బేసిక్ రేట్కి ఇచ్చేసేయండి, కట్టుకుంటారు. దానివల్ల మీకే మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇండస్ట్రీస్కి ఇవ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు అంత ఈజీగా రావు, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్కి ఇవ్వండి, వాటర్ కూడా ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి బరాబర్ వస్తాయి ఇండస్ట్రీస్. ఇవ్వండి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇవ్వండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇవ్వండి, ఛాన్సెస్ ఇవ్వండి. లేకపోతే వాటర్ యూటిలైజేషన్ తక్కువగా ఉండే ఇండస్ట్రీస్కి ఇవ్వండి, అక్కడ అట్లీస్ట్ డబ్బులు వస్తాయి, వర్కౌట్ అవుతుంది. సో దానివల్ల జనసంచారం ఆటోమేటిక్గా తెలియకుండానే పెరుగుతుంది. ఆటోమేటిక్గా చిన్న చిన్న షాపులు అయ్యి కట్టుకుంటారు. సో మంత్రులకి వాటికి క్వార్టర్స్ మీరు అలాగే కట్టిస్తారు. సో అపార్ట్మెంట్లకి ఇవ్వండి, పెద్ద పెద్ద ఉంటాయి కదా, ప్రిజము, వీళ్ళకి ఉంటారు, వెంచర్లు వేస్తారు. ఎప్పుడు ఎవరైనా కానీ సపోజు ఆ రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలనుకున్న వాడు వచ్చి బ్లైండ్గా వచ్చి ఆ ల్యాండ్ మీద డబ్బులు ఎవరు పెట్టరు. చుట్టుపక్కల అంతా ఖాళీగా ఉంటే ఎవరు డబ్బులు పెట్టరు. మనం కూడా నార్మల్ లేఅవుట్లోనే హైదరాబాద్లోనే చుట్టుపక్కల ఉంటే ఎవరు కొనుక్కున్నారు ఒకప్పుడు, ఇప్పుడు కొనుక్కుంటున్నారు. అదే నానక్రామ్ కూడా అక్కడ ఒకప్పుడు కొనుక్కున్నారా? సినిమాలో చూసాం కదా, కూకట్పల్లి ఎవరు కొనుక్కుంటారా అన్నారు ఇల్లులు. అసలు కూకట్పల్లి ఇప్పుడు ల్యాండ్ దొరకట్లేదు, కట్టుకుందామన్న ఇల్లులు. అదనమాట సిట్యువేషన్. ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇంక్లూడ్ చేసి చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ జరగాలి. అంతా గవర్నమెంటే చేయాలి, అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరగాలంటే ఎప్పటికీ అవ్వని పని అనమాట. ఇది ఓవరాల్గా నేను చెప్పేది. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. ఇది జస్ట్ బేసిక్ లెవెల్లో మాట్లాడుతున్నాను. ఒక ఓటర్ ఎలా ఆలోచిస్తారనేది మాత్రమే చెప్తున్నాను. ఇంతకన్నా ఇంటలెక్చువల్స్, పెద్ద పెద్ద మేధావులు ఇంకా చాలా గొప్పగా చెప్పుండొచ్చేమో, మనకు తెలియదు. బట్ నాకైతే మాత్రం ఒక ఓటర్గా నేను ఎలా ఆలోచిస్తానని మాత్రం మీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను. మీకు ఓకే అనుకుంటే సో మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి వీలైతే. అదనమాట సంగతి. జై హింద్.